కల్తీ మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలని మంగళవారం ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని కల్తీ మద్యం అరికట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ తేజేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అక్రమ కల్తీ మద్యాన్ని ఇండస్ట్రీస్ పెట్టి తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరిగితే వర్షం కారణంగా మనం ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అయితే ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా అమ్ముతున్నారో. మన రాష్ట్రానికి రాజధాని అయినటువంటి అమరావతి రాజధాని అయితే దానికి హెడ్ క్వార్టర్ అనేటువంటిది విజయవాడ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తుంటే ఎవరికి తెలియదని చెప్పడం అనేటువంటిది అది చాలా మోసం. అందరికీ తెలుసున్నటువంటి విషయం. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీంట్లో భాగస్వామ్యంగా వాళ్ళే నడిపిస్తున్నటువంటి ఈ కల్తీ మద్యాన్ని నడుపుతున్నారు. కాబట్టి దీన్ని ఎవరో కూడా పట్టుకోకుండా ముందుకు నడిపిస్తున్నారు. అనేక మంది బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి ఈరోజు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి జనార్దన్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మా ఫోన్ ఏదో ఎక్కడ ముంబైలో ఎయిర్పోర్ట్లో పోయిందని చెప్పడం, అంటే ఎవరిని నమ్మించడం కోసం ఆ ఫోన్ అనేటువంటి తీసుకొస్తే దాంట్లో ఉన్నటువంటి ఇతను ఎవరితోటి మాట్లాడుతున్నాడో, ఏ రకమైనటువంటి వ్యక్తులతో కాంటాక్ట్ చేస్తున్నాడో అన్ని బయటకు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ ఫోన్ కనపట్టలేదని చెప్పడం. ఈవేళ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సాంకేతికతోటి ఆ నెంబర్ మీద, అతను వాడే నెంబర్ మీద ఆ డేటా తీసుకుంటే ఎవరు దొంగలో ఎవరు ప్రోత్సాహంతో నడుస్తుంది అనేటువంటిది అంతా తెలుస్తుంది. ఈవేళ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని, మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ని అతనికి సంబంధం ఉందని చెప్పేసి ఆ జనార్దన్ చేత చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. జోగి రమేష్ పేరు ఎందుకు చెప్పడం? మా నాయకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించండి, వదిలిపోతుంది. ఇంకా మీకు కావాల్సింది అదే కదా. ఎంత దుర్మార్గం అండి. ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటిది లేకుండా నిన్నటిదాకా మొన్నటిదాకా చెప్పినటువంటి కబుర్లు, ఈ కల్తీ మద్యంతో మాకు సంబంధం లేదు, ఆ కల్తీ మద్యం చేసేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కోవత్తుగా మాకు పంపించారన్నాడు. అటువంటి కోవత్తు అనుకున్నటువంటి వ్యక్తికి మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ ఇచ్చే సందర్భంగా మీరే పీఫార్ అని కూడా మీ చేతులతో ఇచ్చారు. ఈ రోజు వరకు ఇన్ఛార్జిగా కంటిన్యూ అవుతున్నాడు, ఓడిపోయిన తర్వాత. అతను అంటే ఏం చెప్తున్నారో, ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? ప్రజలు ఏమనుకుంటారనేటువంటి దాంతో పని లేదా మీకు? ఇంకా అతనేదో పెద్దిరెడ్డి గారికి సన్నిహితులని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ పెద్దిరెడ్డి గారి కొడుకు ఎంపీగా ఉన్నటువంటి మరి మిథున్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసి, అమిత్ షా అనేటువంటి వ్యక్తి ఈవేళ కేంద్రంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, మీ భాగస్వామ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ జరిగేటువంటి హోమ్ మినిస్టరు మీ భాగస్వామ్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ భాగస్వామ్యం ఉంది. అయినప్పటికీ దీన్ని సిబిఐకి ఇవ్వాలనేటువంటిది రాతపూర్వకంగా, లెటర్ పూర్వకంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీలో నిజాయితీ, చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం తరపున అమిత్ షా గారికి మీరు కూడా ఒక లెటర్ రాయండి కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున మా పార్టీ పిలుపు మేరకు ఇప్పుడు జరుగుతున్న మద్యం కుంభకోణంలో ఏంటంటే, ప్రత్యేకించి మద్యం తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీ పెట్టేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులకి సరఫరా చేస్తున్నారని చెప్పే విషయం అందరికీ తెలిసిందే. కానీ దీన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల మార్గాలు ఎదుగుతా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నదే, ఇదేదో జోగి రమేష్ గారు చేశారు, ఆయన చేయించారు అని చెప్పి ఆరోపణలు చేస్తా, ప్రత్యారోపణలు చేస్తా, ఎదురుదాడులు చేస్తా ఈ ప్రభుత్వం
తన దుర్మార్గాన్ని బయట పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆఫ్రికాలో జనార్దన్ రావు అన్న అతను 4 ఇండస్ట్రీలు ఇటువంటి నడుపుతా అది ఎక్కడ ఎలా చేయాలో నేర్చుకుని ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి 2 చోట్ల 3 చోట్ల ఇంకా ఎన్ని చోట్ల దొరికితే కూడా తెలీదు, ప్రత్యేకించి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద పెట్టుకుని ఆ సరఫరా చేత అతనికి బార్లు కూడా ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినాయి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయం. గత కొద్ది రోజులుగా మన పేపర్లో అది చూస్తూ ఉన్నాం. ఆఖరికి తిరిగి ఆఫ్రికాలో నుంచి మొదలైందని చెప్పి ఆఫ్రికా నుంచి వచ్చిన ఆయన్ని నిన్న అరెస్ట్ చేసి అతని ఫోన్ పోయిందని చెప్పి ఏంటంటే ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో అతని ఇంటికే డబ్బులు వెళ్ళి అతనే పంచిపెట్టారని చెప్పి అన్ని పేపర్లో రాశారు. మీరు అందరూ చూసే ఉంటారు. అతనే అందరికీ పంచిపెట్టడం, వాటాదారులందరికీ పంచిపెట్టడం, అతని దగ్గర చేరటం, జయచంద్రారెడ్డి అన్న ఆయన దగ్గరికి ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కింద పోటీ చేసి ఓడిపోవటం అందరికీ తెలుసు. కానీ ఒక సస్పెండ్ తోటి ఊరుకుని సిట్ ఏర్పాటు చేసి దీన్ని నత్తనడక నడిపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందని చెప్పి దీన్ని నివారించడం కోసం మా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తామని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం.